చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా, వంట ఆవిడ. వాళ్ళకి మనకి ఎంత చింతపండు అవసరం అనుకో, మనం ఎంతే వేస్తాం. వాళ్ళకి అసలు ఎస్టిమేషనే ఉండదు తెలుసా, కుక్కుని పెట్టుకుంటే. అంటే బాగా అలవాటైపోయిన కుక్ అయితే వాళ్ళకి చేస్తారు. బట్ యా, అప్పుడప్పుడు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి, జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతపండు అవసరమైన దానికి ఇంత నానబెడతారు. మళ్ళీ పారబోయరు, దా గుజ్జుతో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. మళ్ళీ రేపు అంటారు, ఎల్లుండి అంటారు, బాబా ఫ్రిడ్జ్ అంతా రోత. అవును, పనికి మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు. అందుకని రవళికి నచ్చదు ఆవిడకి కూడా. మాలాగా చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా, టేస్ట్ లేని ఎవరికి వెళ్ళినా మేము ఎవరూ తినలేం. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా? లైక్ అంటే వంటలకి అదేమీ లేదు అసలు. అసలు నేను యూట్యూబ్ రావటం అదొక క్యాలిక్యులేషన్ భగవంతుడిది. అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలా. అంటే పలానా వాళ్ళ మదర్ అనేది మటుకే చాలా మందికి తెలుసు. తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి, ఓ ఈవిడ విజయదుర్గ గారు అంటే మన రవళి గారు మదర్ కదా, హరిత గారు మదర్ కదా అని చెప్పేసి అలా మాట్లాడుకునేవాళ్ళు. అంటే వాట్ అబౌట్ యూ అనేది చెన్నైలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులకు తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు. డైరెక్టర్స్, అయ్యో, రాఘవేంద్రరావు గారు మీ గురించి మాట్లాడతారు కదా, బాగా తెలుసు. రాఘవేంద్రరావు గారికి, దాసనారాయణరావు గారికి ఏంటి అందరికీ బాగా తెలుసు. అమ్మాయి చేసిన యాక్టర్, నేను చేసిన సినిమాలు నేను చాలా చేశాను కదా, ఆ డైరెక్టర్స్ కి నేను బాగా తెలుసు. అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి మీరు ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది? అది అప్పుడు తమిళ్లో కాదల్ యుద్ధం అన్నమాట. దాని మీద దాని పేరు కాదల్ యుద్ధం, ప్రేమ యుద్ధం అని కూడా తెలుగులో. మరి కాదల్ అంటే ప్రేమ, ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి, అమలకి కూడా వచ్చింది ప్రేమ యుద్ధమేనా ఒక సినిమా ఏదో వచ్చిందిలే అమల గారికి, ఆయనకి. అలా తమిళ్ టైటిల్ అది, కాదల్ యుద్ధం అని స్టార్ట్ చేసాం. దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది, అంత పెద్ద పెద్దోళ్లే, వడివేలు అందరూ ఉన్నారు. అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం. చాలా వరకు ఒక 2 days షూటింగ్ చేసేసాం. ఆ తర్వాత అప్పుడే వచ్చింది, దాన్ని ఏదో అంటారు, స్లమ్ అంటారేమో అక్కడ సినిమా భాషలో. ఒక రజనీకాంత్కి, కమల్ హాసన్ గారికి మాత్రమే వస్తారు డిస్ట్రిబ్యూటర్ బయర్స్ కొనడానికి. పూజ రోజున ఇప్పుడు వచ్చేస్తారు కదా బయర్స్, వాళ్ళందరూ కొనడానికి వస్తారు. కత్తిమా వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే. బట్ అందులో అది చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, చాలా మంది పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా అది వచ్చింది, అప్పుడు ఆ సిస్టమ్ వచ్చింది. చాలా దెబ్బతినట్టున్నారు ఆ టైంలో వాళ్ళు. అందుకని అలా కాదు, ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది. సినిమా చేయాలంటే ఒక 10 లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం. ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా ₹1,00,00,000 అవుతాయి, కనపడదు. పెద్ద మంచి సినిమా కదా, అందుకని కొంచెం కష్టమే చేయటం కష్టం. ఎందుకంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టేసి వీళ్ళని నంబు అనిపించలేదు కదా. అంతే కదా, అసలు అటువంటి పని నేను చేయను. అప్పటికి వీళ్ళిద్దరూ హీరోయిన్స్ అయిపోయారా? అయిపోయింది. రవళి కూడా పెళ్లి అన్ని అయిపోయింది చాలా. అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించే డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా నవ్వులు పాలన కొట్టుకోవడం జీవితం. అసలు నేను మొన్న ఎప్పుడో హరితక్కని, అసలు నేను ఈ సినిమా ఎప్పుడో సినిమా అది, అసలు నేను హరితక్క అనుకోలే. ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు కూతురు, అదే అరవింద్ గారిది, అది అల్లు అరవింద్ గారి సినిమా. ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు, రాజేంద్ర అని డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఇది చేస్తున్నారు కదా, మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమది, కార్తీక దీపం డైరెక్టరే ఆయనే, ఆ సినిమాకి డైరెక్టర్. ఓహో అవునా. సో నేను చూసి హరితక్కలా ఉంది, అవునా కదా, సన్నగా చిన్నగా. అప్పుడు హరితక్క ఏం చదువుతున్నారు? 10th అయ్యింది, క్లాసేనా? చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయా? డాన్స్ నేర్చుకున్నారు కదా, డాన్స్ పాటలు అన్ని నేర్చుకున్నారు. 2 years ఎటు కాని వయసు అమ్మ, గమ్మున రావు. ఎలా అప్రోచ్ ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు ఫస్ట్ నేనే వెళ్ళాను. అదే చెప్తున్నాను కదా, మామ సత్యమని మామ తాత ఉన్నారు కదా, ఆయన అమ్మ మీరు బాగానే ఉన్నారు, మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా, పిల్లలు ఇప్పుడే రారు కదా, ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు, అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా, మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మీరు వెయ్యండి, మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయబాపిరెడ్డి గారిని కలిసా ఫస్ట్. విజయబాపిరెడ్డి గారా? విజయబాపిరెడ్డి గారి సినిమాలే చేశాను నేను 3 ఎన్నో వరుసగా. ఆయనది చేస్తున్నప్పుడు అక్కడ చూశారు సత్యనారాయణ గారు నన్ను, దొంగ కోళ్ళు
ఆహా దొంగ కోళ్ళు. ఓకే ఓకే. దొంగ కోళ్ళు షూటింగ్ లో వైజాగ్ లో చూశారు. ఆ టైంలో సూత్రధారులు రెడీ అవుతుంది, సూత్రధారుల సినిమా రమ్యకృష్ణ గారి డెబ్యూ. రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి. ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో, ఆయన సినిమాల్లో. ఒక రిచ్ గా ఉండాలి, జమీందారినిగా ఉండాలి కదా, ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా ఊరేనండి గుడివాడే, మా ఊరు మీ ఊరు ఒకటి అన్నాడు, మీరు తినాలి మా తినాలి మాట్లాడేవాళ్ళు. ఆయనది గుడివాడే కదా, అలా మా ఊరేనండి ఉంది, విజయదుర్గ అని వచ్చింది ఒక ఆవిడ, కావాలంటే చూడండి మీరు, రిచ్ గానే ఉంటది అని చెప్పారంట. చెప్పేసారు, మనకు తెలీదు. ఒకసారి ఆయన కేకే నగర్ లో ఉన్నాం మేము, కేకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని. ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి, గుమ్మలో నుంచున్నాడు. ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం. ఏ సత్యనారాయణ గారు? మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు. సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబ వెళ్తే ఆయన కారులో కూర్చున్నారు. అమ్మో సార్ ఏంటి సార్ ఇటు వచ్చారు, ఏంటి సార్ అంటే, రండి సార్ అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే. కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను, ఒక రిచ్ మదర్ కావాలన్నారు, అందుకని నీ పేరు చెప్పాను, పలానా సవేరా హోటల్లో తీశారు. అసలు మెడ్రాస్ లో సవేరా హోటల్ అని పెద్ద ఫేమస్, చాలా ఫేమస్ కదా. ఆ సవేరా హోటల్లో తీశారు ఈ సినిమా. సవేరా హోటల్ ఉంది పలానా చోట, నువ్వు పొద్దున్నే వెళ్తావు ఆటోలో వెళ్ళిపోయి సవేరా హోటల్కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయినా చెప్తారు నీకు, ఎల్లు రేపు కలువు అన్నారు. కలిశాను వెళ్ళి. అలాగే విశ్వనాథ్ గారు ఫస్ట్ మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటి కట్టేదాన్ని, సిల్క్ గా ఉంటాయి కదా, అదేదో రెడ్ శారీ కట్టి ఇంత బాగా జడ ఒకటి నాకు, అది వేసుకుని ఇలాగే కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. మంచి చూశారు, టాప్ హీరోయిన్ లా కనపడు చూశారు. చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన చెప్పి ఆవిడికి డేట్స్ ఇచ్చి పంపించండి అన్నారు. చూడగానే అంటే ఇంకేం చెప్పలే, ఆవిడికి డేట్స్ ఇచ్చి పంపించండి అన్నారు. ఒక్కటే లుక్ ఏం చేస్తున్నావమ్మా అన్నారు. ఈయన చేస్తున్నానండి, దొంగ కోళ్ళు అయిపోయింది, జూలకటకా చేస్తున్నాను అన్న. జూలకటకా కూడా నేనే చేసా వెంటనే, బాపిరెడ్డి గారిది. చలో తిరుపతి ఇవన్నీ వరుసగా చేసే మంచి క్యారెక్టర్స్. అది 3 రాజేంద్ర ప్రసాదే, సీతాపతి చెల్లో తిరుపతి ఇవన్నీ చేస్తా. అప్పటికి జూలకటకా చేస్తున్నానండి అన్న. సరే బాపిరెడ్డి గారిది అలాగే ఉంటుంది కదా, ఒక ఐడియాలు ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది అనేది. ఓకే డేట్స్ ఇవ్వండి అప్పటికి అన్నారు. అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా, అంతే కదా, ముందు సత్యనారాయణ గారు చెప్పారు కదా, ఇంకా ఏం అడగలేక. సత్యనారాయణ గారు ఎలా మీకు ఈ సినిమాల ద్వారా దొంగ కోళ్ళు పరిచయం కూర్చుంటున్నాం కదా, బ్రహ్మానంద గారు మేము అందరూ ఉన్నాం కదా అందులో. మన చచ్చిపోయారు ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా, మినిస్టర్ చేశారు, ఆయన కూడా దొంగ కోళ్ళు యాక్ట్ చేశారు. ఆయన నేను చిట్టిబాబు అవన్నీ హిట్ మూవీస్ కదా, చిట్టిబాబు వాళ్ళందరం కూర్చునే వాళ్ళం. లంచ్ టైమ్ ఏదో లొకేషన్ లో పెద్ద పెద్ద ఇళ్ళు కదా వెళ్ళేవాళ్ళు వైజాగ్ లో. అక్కడ కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చింది ఏ ఊరు అది ఇది అడుగుతారు కదా, నూతన ప్రసాద్ గారు. అప్పుడు నూతన ప్రసాద్ గారు పడిపోలే, నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండేవారు. ఏ ఊరు అనుకుంటాం కదా. అంతేగా. అక్కడ విచిత్రం ఏంటంటే మీరు కలిసిన వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే అక్కడక్కడ వాళ్ళే కదా. అందుకని ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసేవాళ్ళు కదా. వచ్చేటప్పుడు మన బ్రహ్మానందం గారు సత్యనారాయణ గారు ట్రైన్ అంటే ఫస్ట్ క్లాస్ అది ఒకటే, అప్పట్లో ఏసీలు ఏం లేవు, అందులోనే వచ్చేవాళ్ళు అందరూ. మంచి అంటే అందరూ చక్కగా సరదా బాగానే ఉండేవారు, నాతో బాగానే ఉండేవారు. అప్పుడు పిల్లలు ఎంతమంది ఇది అది ఏదో పిచ్చపట్టి అయ్యో మాట్లాడతారు కదా, అంతే ఏం చేస్తున్నారు అది అంటే. వాళ్ళందరూ కూడా అప్పుడు ఇప్పుడు అంత పాపులర్ కాదు. బ్రహ్మానందం గారు వచ్చిన కొత్త అయినా కూడా చాలా హిట్ సినిమాలు వచ్చేసినాయి అప్పటికి. అహనా పెళ్ళంటే అన్ని వచ్చేసినాయి, బాగా ఫేమస్ అయిపోయారు. అక్కడ 5 లైట్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇల్లు చెన్నైలోనే. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అసలు చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని, నేను డైరెక్టర్స్ ఆఫీసులకు వెళ్తూ ఉండేదాన్ని తిరగటానికి. వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నారంటే బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్తాను. చిన్నపిల్లలు, 2 మగ పిల్లలు. అప్పటి నుంచి తెలుసు నాకు బాగా, ఆవిడ బాగా తెలుసు, చాలా బాగా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళినా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.